వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దు అంటే మీరేమనుకోరు నాకు తెలుసు. ఈరోజు మనం తయారు చేసుకునేది బీరకాయ మసాలా కర్రీ, బీరకాయ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. బీరకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, వీటన్నిటిని బాగా కడిగేసి పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకుందాము. మనం పచ్చడికి ఉల్లిగడ్డతో అవసరం లేదండి. ఇవి పచ్చడి కట్ చేసుకున్నాము. వీటికి జీలకర్ర, వెల్లుల్లిపాయలు అవసరం ఉంటాయి. ఇవి కర్రీకి, మసాలా కర్రీకి కట్ చేసి పెట్టేసుకుందాము. అదిగోండి, ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాము. ఒక పాత్ర తీసేసుకొని దాంట్లో కావాల్సినన్ని పచ్చిమిర్చి, బీరకాయలు, కొంచెం ఆయిల్, ఒక స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుందాము. తర్వాత మనం పక్కన ఇంకొక దాంట్లో మసాలా కర్రీకి చూద్దాము. ఒక పాత్ర తీసేసుకొని ఈ విధంగా 2 స్పూన్ల ఆయిల్ వేసేసి వేడైన తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. మనం పసుపు ఇప్పుడు వేసినా తర్వాత వేసినా సరిపోతుందండి. మీ ఇష్టం, అది కొందరి ఇష్ట ప్రకారం ఉంటుంది. అది మీకు ఎలా అలవాటు ఉంటే అలా వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసి ఒకసారి మూత పెట్టేసి కలిపేసుకుందాము. కలిపి పక్కన పెట్టేసుకొని అంతవరకు మనం మసాలా తయారు చేసుకుందాం. దానికి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం తగినంత ఉప్పు కలిపి ఈ విధంగా మిక్సీ చేసి పట్టేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కలిపి మూత పెట్టేసుకుందాము. మసాలా కూడా ఏమైనా మిగిలితే మిక్సీ జార్లో వాటర్ పోసేసి ఈ విధంగా కలిపేసుకోండి, ఏం కాదు. అంటే కొంచెం వాటర్ లాగా ఉంటే సరిపోతుంది, ఏం కాదు. అంతవరకు మనకు బీరకాయ, మిర్చి కూడా ఉడికింది. ఈ విధంగా చల్లార పెట్టేసుకుందాం. అంతలో మనకు అది కూడా అయింది. ఫైనల్గా బెల్లం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఉప్పు మిక్సీకి వేసినప్పుడు వేసినాం కనుక అవసరం లేదు. చూడండి, ఫైనల్గా వేడివేడిగా ఉల్లిగడ్డ మసాలా బీరకాయ కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుంది. ఫైనల్గా అవి కూడా చల్లారినాయి. తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిర్చి, బీరకాయ, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పసుపు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం కచ్చపెచ్చగా పట్టేసుకుంటేనే బాగుంటుందండి, పచ్చడి కదా. చూడండి, ఫైనల్గా తిరగవాత అంటే పోపు, కొందరు పోపు అంటారు దీన్ని, పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇవి మసాలా కర్రీ కానీ, ఈ పచ్చడి అంటే చట్నీ కానీ జొన్న రొట్టెకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రోటీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ.